పైలట్ ట్రైనింగ్. చాలా మంది పేరెంట్స్‌కి నాకర్థం కాదండి. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని పైలట్ ట్రైనింగ్ చదివిస్తున్నారంటే వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించుండాలి. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండాలి. యూట్యూబ్‌లో కొంతమంది బ్రోకరు, కన్సల్టెన్సీ గాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఎంత ఎట్లా కోపంగా అంటే చెప్పండి. నేను పైలట్ కాదు. నేను ఏవియేషన్ చదువుకోలేదు. అసలు నాకు ఇండస్ట్రీ గురించి తెలీదు. కానీ ఒక అబ్బాయిని తీసుకెళ్ళి ఒక కాలేజీలో నేను పైలట్‌గా జాయిన్ చేపిస్తే నాకు రూపాయలు కమిషన్ ఇస్తా అనే ఒక బేసిక్‌తో ఈ బ్రోకర్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఒకసారి ఒక పేరెంట్ ఫోన్ చేశారు. ఏదో ఇట్లా కొంతమంది ఎవరియో చూసి అసలు పైలట్ ట్రైనింగ్ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ఒక 15,000 ఫస్ట్ ఆయనతో అపాయింట్‌మెంట్ తీసుకోవాలంట. ఉన్నారు ఒక 10, 15 మంది దాకా ఉన్నారు అట్లా. ఒక పైలట్ ఎట్లా చేయాలనే ఒక ఇన్ఫర్మేషన్ కోసం 15,000 ఎందుకండి? జస్ట్ తెలుసుకోవడానికి జస్ట్ ఇప్పుడు. తెలుసుకోవడానికి. ఒక ఫోన్ కాల్ చేస్తే మా మా టీమ్ చెప్పరా? అదొకటి పక్కన పెడితే అసలు ఈ పైలట్ ట్రైనింగ్ ఓకేనండి. ఇన్ఫర్మేషన్ అంతా నేనిస్తాను. హ్మ్. మీ అబ్బాయిని ఫ్లయింగ్ జాయిన్ చేపిచ్చడానికి నేను మొత్తం అంతా చూసుకుంటాను. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఒక 2,00,000 ఇవ్వాలి. ఒక 3,00,000 ఇవ్వాలి. పైలట్ ట్రైనింగ్ కోసం రిజిస్ట్రేషన్. హ్మ్. అంటే వీళ్ళేం చేస్తారు? ఏదో ఒక ఫ్లయింగ్ క్లబ్‌లో వేస్తారు. ఇప్పుడు సపోజ్ ఏం లేదండి. ఇప్పుడు నా దగ్గర ఒక 3 ఫ్లైట్‌లున్నాయి. హ్మ్. ఒక 4 ఫ్లైట్‌లున్నాయి. 4 ఫ్లైట్‌ల్లో 4 ఫ్లైట్‌లు పనిచేయవు. ఒక ఫ్లైటు కింద మెయింటెనెన్స్‌లో, రిపేర్‌లో ఉంటది. ఎప్పుడు ఉంటది. 3 ఫ్లైట్‌లున్నాయి. అది నేను కొని ఒక 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అయింది కాబట్టో, లేతే కొత్తదయినా పర్ అవర్ యావరేజ్‌గా పర్ డే 6 నుంచి ఒక 12